నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాక ఒకే వారంలో 2 సినిమాలు సాహసమే జీవితం, డిస్కో కింగ్ విడుదలై అలరించలేకపోయాయి. బాలకృష్ణ హీరోగా రూపొందిన 3వ చిత్రంగా జననీ జన్మభూమి విడుదలైంది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోగంటి కేశవరావు నిర్మించారు. ఈ సినిమా 1984 జూలై 27న రిలీజైంది. పాశ్చాత్య పోకడలకు లోనైన ఓ యువకుడు విదేశాలకు వెళ్ళాకే భారతదేశం గొప్పతనం తెలుసుకుని మాతృదేశంపై గౌరవం పెంచుకుంటాడు. సొంత ఊరుకు వెళ్లి దానిని అభివృద్ధి చేయడానికి పాటుపడతాడు. అయితే అతని పద్ధతులు నచ్చక కన్నతండ్రే వ్యతిరేకిస్తాడు. చివరకు తండ్రికి కూడా జ్ఞానోదయం అవుతుంది. విశ్వనాథ్ రూపొందించిన ఈ కథలో వైవిధ్యం ఉన్న జనాన్ని మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇందులో సుమలత, రాజ్యలక్ష్మి, శుభలేఖ సుధాకర్, సత్యనారాయణ, శారద కీలక పాత్రలు ధరించారు. ఈ చిత్రంలోనే సీతారామశాస్త్రి రాసిన గేయం తొలిసారి వెలుగు చూసింది. కెవి మహదేవన్ స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి వేటూరి పాటలు పలికించారు. కేవలం 6 చిత్రాలనే రూపొందించిన దర్శకునిగా తనకంటూ ఓ మార్కు ప్రదర్శించారు వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రాలకే వంశీ ఎక్కువగా దర్శకత్వం వహించడం విశేషం. దిల్ రాజు నిర్మించిన మున్నా సినిమాతో దర్శకునిగా పరిచయం అయిన వంశీ ఆ తరువాత కూడా రాజు నిర్మించిన బృందావనంకు దర్శకత్వం చేశారు. బృందావనం గ్రాండ్ సక్సెస్ చూసింది. ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడు వంటి చిత్రాలు వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే తెరకెక్కాయి. ఊపిరి సినిమా మినహాయిస్తే మిగిలిన 5 చిత్రాలు దిల్ రాజుకు సంబంధించినవే కావడం విశేషం. జనం నాడిని పట్టుకుని తగిన రీతిలో సినిమాలను తెరకెక్కించే వంశీ పైడిపల్లి ఆచితూచి అడుగేస్తూ సాగుతుంటారు. అందువల్ల 6 సినిమాలను మాత్రమే రూపొందించగలిగారు. జూలై 27న పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీ పైడిపల్లి తరువాత ఏ సినిమాతో మురిపిస్తారో చూద్దాం. నటుడు సాయి కుమార్ పేరు తలచుకోగానే ముందుగా ఆయన కంచు కంఠం గుర్తుకు వస్తుంది. సుమన్, రాజశేఖర్ వంటి హీరోలు సాయి కుమార్ స్వరంతోనే పలు పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి స్టార్స్గా మారారు. ఎన్నో అనువాద చిత్రాల్లో పరభాషా నటులకు కూడా సాయి కుమార్ గాత్రం ప్రాణం పోసింది. నటునిగాను బాల్యం నుంచి తనదైన బాణీ పలికిస్తూ వస్తున్నారు సాయి కుమార్. ఆయన తండ్రి పి.జె. శర్మ అనేక చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. సాయి కుమార్ పెద్ద తమ్ముడు రవిశంకర్ కూడా నటునిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సాగుతున్నారు. మరో తమ్ముడు అయ్యప్ప శర్మ నట దర్శకుడు. సాయి కుమార్ తనయుడు ఆది ప్రస్తుతం యంగ్ హీరోగా అలరిస్తున్నారు. సాయి కుమార్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో మురిపిస్తూనే ఉన్నారు. జూలై 27న బర్త్డే జరుపుకుంటున్న సాయి కుమార్ మునుముందు కూడా తన గాత్రంతో, నటనతో అలరిస్తారని ఆశిద్దాం. తెలుగు చిత్రం 1 నేనొక్కడినేతో నటిగా వెలుగు చూసిన కృతి సనన్ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో తనదైన బాణీ పలికిస్తోంది. తెలుగులో దోచై, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో నటించింది కృతి సనన్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ హిందీలోనూ రూపొందింది. ఇందులో ప్రభాస్ రాఘవుడిగా కనిపిస్తే జానకిగా నటించి ఆకట్టుకుంది కృతి. హిందీలో దిల్వాలే, రాబ్దా, హౌస్ఫుల్ 4, షహజాదా వంటి చిత్రాల్లో అలరించింది. ఎన్ని చిత్రాల్లో నటించినా ఆదిపురుష్లో నటించడం వల్ల కృతి సనన్ నవతరం సీతమ్మగా నిలిచిపోయింది. జూలై 27న పుట్టినరోజు జరుపుకుంటున్న కృతి సనన్ దోపత్య అనే చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తోంది. మరి ఈ సినిమాతో కృతి సనన్ ఏ తీరున మురిపిస్తుందో చూద్దాం. రాజ్ కోటి సంగీతద్వయం తెలుగువారిని విశేషంగా అలరించింది. వీరి స్వరకల్పనలో రూపొందిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. ఎంతగానో మురిపిస్తూ సాగిన రాజ్ కోటి కొన్నాళ్ల తరువాత విడిపోయారు. కోటి కేవలం సంగీతంతో సాగిపోయిన రాజ్ మాత్రం స్వరకల్పనతో పాటు నటన కూడా చేశారు. రాజ్ కొన్ని చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించారు. రాజ్ సోలోగా స్వరపరిచిన చిత్రాల్లో శిశింద్రి, రాముడొచ్చాడు, మృగం, బొబ్బిలి బుల్లోడు, సంభవం, పంజరం, చిన్ని చిన్ని ఆశ, సూర్యపత్రిక, లగ్నపత్రిక వంటివి ఉన్నాయి. అయితే రాజ్ సోలో జర్నీ కోటితో కలిసి చేసిన సంగీత యాత్రలాగా సాగలేదు. గత సంవత్సరమే మే 21న రాజ్ తుదిశ్వాస విడిచారు. జూలై 27న రాజ్ జయంతి. ఈ సందర్భంగా ఆయన మిత్రులు రాజును స్మరించుకుంటూనే ఉంటారని చెప్పవచ్చు.